నేను ఎక్కడున్నా ఇగో మా నాన్నగారితో మంచి వీడియో కాల్ చేస్తా. ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటాము, ఢిల్లీలో ఉంటాము. ఢిల్లీ నుంచి వీడియో కాల్ చేసి వీలైనంత స్థాయిలో నవ్వించాలా, సంతోషంగా పెట్టాలా అని మా కర్తవ్యం మేము చేస్తాము, వీలైనంత చేస్తాం. చిన్నప్పుడు జ్ఞాపకాలు నాన్నగారితో ఎలా ఉండేవి? చాలా ఉన్నాయి. ఒకటి రెండు. ఆయన అది ఎమోషనల్ క్వశ్చన్ బాగానే అడిగినావు. కానీ అయితే మేము నా క్రికెట్ కెరియర్ అయిపోయినాక మా నాన్నగారితో అంటే సుమారు 19-20 ఇయర్స్ ఏజ్ నుంచి ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం మొదలైంది. నేను ఎక్కడ పోయినా సాయంత్రము ఏ ఫ్రెండ్స్ ఆటలు పాటలు అన్నీ అయిపోయినాక 7 గంటలకు వస్తుంటే ఆయన కూడా బయట అన్నీ ముగించుకొని 7-8 గంటలకు వస్తుంటే అప్పటి నుంచి కూర్చుంటే ఆయన రాత్రి లేటు. ఇక రాజకీయ జీవితంలో ఉన్న లేటు మండుడే ఉంటుంది. అప్పటిదాకా ఆయనతో ఉండి ముచ్చట పెట్టి ఆయన మాట్లాడే ఫోన్లు విని ఆయన జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాలు కానీ ఏ రకంగా డీల్ చేస్తుండో విని దాని తర్వాత ఆయన వండుకున్నాక 1 గంట సేపు ఆయన గురక కొట్టే వరకు కాళ్ళొత్తి దాని తర్వాత మేము వండుకుంటుంటే మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం అదే పని. ఇట్లా సుమారు 99 ప్రాంతం నుంచి మొదలు పెడితే ఒక 10-11-12 ఇయర్స్ కంటిన్యూస్గా ఆయనతోటి ఉన్నాం. సో అక్కడ నేర్చుకుందే మాకు వచ్చిన విద్య, రాజకీయ విద్య అక్కడ నేర్చుకుంది. అంతకుముందు కూడా ఇంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఒక 89 నుంచి ఆయన ప్రైమ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చెన్నారెడ్డి గారు ఆయనకు అత్యంత లిఫ్ట్ ఇచ్చింది రాజకీయంగా డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఆయన సమయంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన సమయంలోనే ఆయన ఫస్ట్ టైం మంత్రి అయ్యిండు. మంత్రి అయినాక మళ్ళీ 1990లో నువ్వు పుట్టిన సంవత్సరం నాకు తెలియదు, అప్పుడప్పుడే పుట్టింటావు. అప్పుడు చాలా పెద్ద రైట్స్ అయినాయి హైదరాబాద్లో, 100 మంది చనిపోయారు. ఆ టైంలో హోమ్ లా అండ్ ఆర్డర్ మినిస్ట్రీ చెన్నారెడ్డి గారి దగ్గర ఉండే. ఆ ఫుల్ టైం మినిస్టర్ లేడు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా మా నాయనకి ఇచ్చి మేము 8th క్లాస్లో ఉంటాం అనుకుంటా, 8thలో ఉన్నాము. రోజు పొద్దున 7 గంటలకి డీజీపీ, కమిషనరు, డిఐజీలు, డీసీపీలు అందరూ రివ్యూ నడుస్తుండే. ఇంట్లో కర్ఫ్యూ ఆల్మోస్ట్ 1 నెల పైన కర్ఫ్యూ కూడా ఉండే. సో అట్లా చూసుకుంటూ వచ్చినాం. ఏ సందర్భంలో డి శ్రీనివాస్ గారు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నారు అని అంటే? పిసిసి ప్రెసిడెంట్గా ఆయన చేసిన ఏ రకంగా అయితే సమన్వయంగా కాంగ్రెస్ని సమన్వయపరచడం చాలా కష్టం, అది అయ్యే పని కాదు. ఇప్పుడు ఎవరు ఊహించలేరు కూడా. దట్టు ఆయన 2 టర్మ్స్ చేయడం. జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు, రైట్ ఫ్రమ్ శ్రీకాకుళంలో మొదలు పెడితే అప్పట్లో ధర్మాన ప్రసాదరావు, తర్వాత విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారు, వైజాగ్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఈస్టు వెస్టులో నాయకులు, కృష్ణా జిల్లాకు వస్తే ఇంకో రాజకీయము, గుంటూరుకు వస్తే ఇంకో రాజకీయము, మళ్ళీ రాయలసీమ రీజను ఇటు ఒంగోలు గుంటూరు ప్రాంతంలో రోసయ్య గారు, ఇక చిత్తూరు మిగిలిన 3 రాయలసీమ జిల్లాల్లో దీని అన్నట్టు దివాకర్ రెడ్డి, పీలేరు రామచంద్రారెడ్డి, కడపలో రాజశేఖర రెడ్డి గారు, కర్నూలులో విజయభాస్కర్ రెడ్డి ఆయన కుటుంబము. ఇట్లా మళ్ళీ తెలంగాణకు వస్తే కొన్ని పేర్లు, శివశంకర్ ఉండే, కృష్ణా జిల్లాలో ఉపేంద్ర గారు ఉండే, ఆడ గుంటూరులో ఆయన భాస్కర్ రావు గారు కాంగ్రెస్లో ఉండే, దాసరి నారాయణరావు గారు, వీళ్ళంతా ఆ ప్రాంతం నుంచి. ఇక్కడ శివశంకర్ గారు, హనుమంతరావు, కేశవరావు గారు, ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ తెలంగాణలో పీజేఆర్ గారు, ఆయన సిటీలో ఆయన మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, శశిధర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ సమన్వయపరిచయం అంటే అంత సులభం కాదు. ఎలా సాధ్యమైంది? అది ఆయన నిద్రాహారాలు లేకుండా, మనశ్శాంతి లేకుండా నడిపిన ఆయన. అంత నడిపి కమ్యూనిస్టు చరిత్రలో ఎన్నడూ లేని కమ్యూనిస్టు పార్టీలతో కూడా అలయన్స్ చేపించి, టీఆర్ఎస్ పార్టీతో అలయన్స్ చేపించి 294 సీట్లకి 248-49 గెలిస్తే ఆయనకు పోర్ట్ఫోలియో కూడా చక్కగా ఇవ్వలేదు కాంగ్రెస్ మేడం సోనియా గాంధీ గారు. పోర్ట్ఫోలియో కూడా సరిగ్గా ఇవ్వలేదు. అదే ఎన్నికల శివరాజ్ పాటిల్ లాతూర్ నుంచి ఓడిపోయిండు లోక్సభ. ఆయనను తీసుకుపోయి కేంద్రంలో దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది. ఇక్కడ ఒక చరిత్ర సృష్టించిన పిసిసి ప్రెసిడెంట్కి ఏమో రాష్ట్రంలో కూడా మంత్రి పదవి చక్కగా ఇప్పియలేకపోయాను, ప్రాపర్ పోర్ట్ఫోలియో లేదు, రోజుకి ఇంకా దిగదార్చిండ్రు. శివరాజ్ పాటిల్ని తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూనే ఉంటారు కదా, సౌత్ని కొద్దిగా చిన్న చూపు చూస్తారు, తెలుగు రాష్ట్రాలు అంటారు, అదేమన్నా ప్రభావం చూపించిందా? సౌత్ని చూసినట్ట, మరి డి శ్రీనివాస్ని చూసినట్ట, అట్లా ఇక వాళ్ళకే తెలవాలి.
మళ్ళీ ఉన్న పోర్ట్ఫోలియో కూడా తీసేసి ఎడ్యుకేషన్ ఇచ్చారు, మళ్ళీ రెండోసారి పీసీసీ ప్రైవేట్ చేశారు, మళ్ళీ గెలిపించిండ్రు, మళ్ళీ సమన్వయం చేసి మళ్ళీ గెలిపించిండ్రు. 2 సార్లు 35, 34, 36 సీట్లు, 2 సార్లు కలిపితే 70 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పిస్తే 1G, 2G, 3G, 4G, AG, OG, మన్మోజీ, దేశ్కు లూటోజీ, దేశ్ పూటోజీ ఇది చేసింది. రెండోసారి ఎలక్షన్ ఓడిపోయాడు. మరి ఆ శివరాజ్ పాటిల్ తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసినావు, ఇక్కడ ఈయనను కాపాడుకోవా? మర్చిపోయాను. ఇంక నేనే అంటలేను, అవన్నీ ఆయననే అని 2014లోనో 15లోనో పార్టీ ఇచ్చిపెట్టిపోయింది ఆయన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ వాడు కాదు, ఆయన అప్పటికే టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యి రాజ్యసభలో ఉన్నాడు. రాజ్యసభ ఇచ్చినాక 1 year తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఆయనకు చెప్పకుండా వచ్చిన. అంటే 2004-9 మంచి పీరియడ్ అని చెప్తారు కాంగ్రెస్కి. అలాంటి టైంలో ఆయన వయసుతో పాటు ఆయన సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు కదా. ఆయన జీవితం మొత్తం ఇచ్చిండు కుటుంబానికి, గాంధీ కుటుంబానికి జీతం మొత్తం ఇస్తే మంచిగా వాడుకొని అది నా అభిప్రాయం. డి శ్రీనివాస్ గారు సౌమ్యుడు, డి శ్రీనివాస్ గారు వాటర్ లెక్క, ఎందులో పోస్తే ఆ షేప్ తీసుకుంటారు, ఆయన అంత మంచోడు ఆయన. ఇది నేను చెప్పింది నా అభిప్రాయం, ఆయన అభిప్రాయం వేరే ఉండొచ్చు, నీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, ఇంకోళ్ళది ఉండొచ్చు. ఐఎమ్ నాట్, నువ్వు నన్ను మన నాయన గురించి నాకున్న బంధము రాజకీయంగా పర్సనల్గా ఇవన్నీ అడిగినావు కాబట్టి చెప్తున్నా. సో దిస్ ఈజ్ హౌ కాంగ్రెస్ యూజ్డ్ హిమ్. దే యూటిలైజ్డ్ హిస్ సర్వీసెస్ అండ్ యూజ్ అండ్ త్రో. ఇది చేసింది గాంధీ కుటుంబం, డి శ్రీనివాస్ గారిని. ఇది నా అభిప్రాయం. మీకు మీ తండ్రి గారితో ఉన్న ఎమోషన్ ఇంత స్ట్రాంగ్ అయినప్పుడు ఆయన మీద మీరే ఏదో దాడి చేశారని, ఆయన్నే అడ్డుపెట్టి మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి మొన్న వార్తలు వచ్చినాయి. ఎంతవరకు నిజం ఉంది అందులో? 140 కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో, ఒక్కొక్కడు ఓ తీరు మాట్లాడతాడు, అందరికీ జవాబులు ఇచ్చుకుంటూ కూర్చుంటామా? ఇండైరెక్ట్గా చాలా పెద్దవాడు సార్ అది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. ముందు ఇంట్లో సమన్వయం లేదు. నాకు ఇంటికి రాజకీయం సంబంధం లేదా అని చెప్తే ఫస్టే నేను. సార్ మీలో కనిపించని ఒక ఎమోషనల్ పర్సన్ అయితే కనిపిస్తున్నాడు. దాయాల్సిన అవసరం మీకు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేకపోవచ్చు కానీ ఎమోషన్స్ ఉండొచ్చు. ఎమోషన్స్ లూజ్ మోషన్స్ కావద్దు. ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాక్టికల్గా పనిచేసుకోవాలి. ఓకే, నా కుటుంబంలోనే కాదు, చాలా మంది కుటుంబాలు అన్న ఒకడు పార్టీ, చెల్లి ఒక పార్టీ. మా జగన్ గారు లేరా? మా తెలంగాణలో లేరా? మస్తు మంది ఉన్నారు అట్లా, చాలా పార్టీ. మా బీజేపీలో కూడా ఉన్నారు. మా విద్యాసాగర్ రావు గారు ఒక టైంలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సిపిఐ ఫ్లోర్ లీడర్, సిపిఐ. బట్ అంత భద్రశత్రువులుగా లేరు కదా. మాకు శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు, నాకు సంబంధమే లేదు. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు మా ఫాదర్కి 2 పిల్లలు, కానీ నా లెక్క ప్రకారం నాకు ఎవరు అన్నదమ్ములు లేరు. అయ్యో, నా లెక్క ప్రకారం లేరు. ఏం ఇప్పుడు కొడతావా, తిడతావా? నాకు లేదు. 20 సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవు, సంబంధం లేదు. ఎవరు జాగాలో వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోయి తప్ప. ఇంతకంటే మించి నాకు ఎక్కువ అడగాలని కూడా లేదు ఆ ప్రశ్నల మీద. అన్నీ అన్నీ అడుక్కొని అడగాలని కూడా లేదంటున్నావు. లేదు సార్, ఒక్కడే కాదు అడిగింది, రాజకీయాలకు సంబంధం లేదు. 20 సంవత్సరాల నుంచి అటు అన్ని చోట్లల్లో గట్టిగా మాట్లాడిన ధర్మపురి అరవింద్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికే కొద్దిగా బాధపడుతూ ఉన్నాడు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించింది నీకు? కనిపిస్తా సార్, నాకు లేని బాధ నీకెందుకు? అంటే అడ్డలకు రైట్ ఫ్రమ్ 2017 ఐ హ్యావ్ నో లింక్ విత్ పొలిటికల్ లింక్ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను ఎంచుకున్న పార్టీ నా సొంతం, నేను ఎంచుకున్న నాయకుడు నా సొంతం, నేను ఎంచుకున్న దారి, నేను పని చేసే తీరు, ఇవన్నీ నాయే సొంతం. ఇక ముందు కూడా నావే ఉంటాయి. ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండలేదు. నేను నా తండ్రినే కాదనుకుని రాజకీయాలు వచ్చినాయి, వేరే వాళ్ళ మాట ఏమింటనే. ధర్మపురి అరవింద్ అనగానే ఒక నా రాజకీయ గురువునే కాదనుకొని వచ్చిన కదా బీజేపీలోకి, అంతే కదా. దాంట్లో ఏమి, అది ఓపెన్ సీక్రెటే కదా. ఇది నేను ఆయన మాట ఏమి అన్నప్పుడు ఇక వేరే మాట ఏమిటో చెప్పు. నేను ఒక పని మీద వచ్చినా అదే పని మీద ఉన్నా. బీజేపీని పెంచాలా, మోదీ గారి నాయకత్వాన్ని పెంచాలా. నేను ఇవాళ సాటిస్ఫైడ్ మనిషిని. ఇందూరు ప్రజల దయ వల్ల, అలా ఆశీర్వాదంతో ఐఎమ్ సాటిస్ఫైడ్ బీజేపీ కార్యకర్త. కేటీఆర్ గారిని, ధర్మపురి అరవింద్ని 2 ఫ్రేముల్లో పెట్టి చూస్తే రాజకీయ పరంగా మీరు సాధించిన ఘనతలు ఏమున్నాయి? కేటీఆర్ గారితో పోల్చుకోగలరా ధర్మపురి అరవింద్? కేటీఆర్ ఏం సాధించాడు చెప్పా? హైదరాబాద్ ఇప్పుడు నేను మన మాటల్లో కొన్ని విషయాలు చెప్పిన, డెవలప్మెంట్ యాక్టివిటీస్. కేటీఆర్ ఏం చేసిన? ఒక హైటెక్ సిటీని చూస్తే తెలుస్తుంది అని అంటే. హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్. ఒక సిరిసిల్లని చూడండి, ఏముంది సిరిసిల్లలో? డెవలప్మెంట్ అట్లుంది. అది ఇంకో హైదరాబాద్లా ఉంది. రీసెంట్గా సినిమాలు చూస్తూ ఉన్నారు, సిరిసిల్లకు పోతే కనీసం ఒక రోజన్నా ఉండగలుగుతామా అని అంటే అది కూడా ఒక సిటీ లాగా ఉంది. అక్కడే 50 రోజులు ఉండాలనిపించింది అంట. నువ్వే అంటున్నావు, అనిపించింది అంటున్నావు. అంటే ఆయన డెవలప్మెంట్ ఆ స్థాయిలో ఉంది. అడిగిన క్వశ్చన్కి నువ్వే నవ్వుతున్నావు, నువ్వే అంటున్నావు. ఇక దాని మాట అర్థమైపోలేదా? ఇప్పటికి 4 సంవత్సరాలుగా వస్తుంది. అలాంటి నిజామాబాద్కి, ఇందూరు జిల్లాకి ధర్మపురి అరవింద్ గారు చేసింది ఏమన్నా ఉంది అని అంటే ఏంటది? ఇందూరు పార్లమెంటు మార్పుకి
మంచి పరిపాలనకి హుందాతనంతో రాజకీయాలు చేసిన నాయకులకి కంచుకోట. ఆ హుందాతనాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము, ఆయన పార్టీ, ఆయన ఎమ్మెల్యేలు. ఇవాళ హుందాతనం లేకుండా పోయింది. ఆ హుందాతనాన్ని వాపస్ తీసుకురావడానికి ఇందూరు పార్లమెంట్ ప్రజలు రానున్న ఎన్నికల్లో నిర్ణయం చేస్తారు. ఏ రకంగా ఆ హుందాతనాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడ దెబ్బతీసే ప్రయత్నం చేసింది ఇందూరులో అంటే ఏం చెప్తారు? గంజాయి పెంచుడు, అంటే ఓన్లీ నిందలేస్తే సరిపోతుంది అని ధర్మపురి అరవింద్ అనుకుంటున్నాడా? దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? గంజాయి పెంచడం, ఎమ్మెల్యేలు ల్యాండ్ కబ్జాలు చేయటం, గుట్టల్ని అమ్ముకోవటం, మాఫియాలను పెంచటం, గూండాయిజం చేయటం, ఎంపీ తిరుగుతుంటే రాళ్ళు కొట్టడం, అద్దాల వల్ల కొట్టడం, ఎంపీ మీద హత్యాయత్నం చేయటం, ఇవన్నీ ఎప్పుడు ఇందూరు ప్రజలు చూడలేదు, రాజకీయాలు చూడలేదు. దీనికి నేను ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే ప్రూఫ్ మీ ఛానల్లే చూపించినాయి. ఇండ్ల మీద దాడి చేయటం అంటే కనీసం గంజాయి గురించి డ్రగ్స్ గురించి చెప్తున్నప్పుడు జస్ట్ ఆధారాలు లేని ఆరోపణలే చేస్తున్నారు కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీ ఛానళ్ళు చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నాయి? టీఆర్పీలు పెంచుకుంటాం చూపిస్తున్నాయా? ఏం లేకుండానే చూపిస్తున్నాయా? మేమెందుకు రుజువు చేయాలి? అన్నిటికీ మీరు చూపిస్తారు, మీరు రుజువులు ఇవ్వండి. ఆ రోజు నిజంగానే ఇంట్లో మీరు లేరు, మీరు చేసినటువంటి మాటల్లో చెప్పిన మీ దురుసుతనం వల్లనే ఆ రాళ్ల దాడులు మీ ఇంటి వరకు మీ కార్ల మీద జరిగినాయి అని, ఒక ఆడబిడ్డగా చూడకుండా అమర్యాదగా మాట్లాడారు అని చెప్పేసి తను మిమ్మల్ని ఆరోపించి, ఏం అమర్యాదగా మాట్లాడినా? ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా తనే చెప్తున్న మాటలు నేను మీతో చెప్తున్నా. ఏమో అమర్యాదగా మాట్లాడి చెప్పు. ఆ రోజు కాదు, గత 5.5 సంవత్సరాల నుంచి నేను పాలిటిక్స్ జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన నాటి నుంచి కవితనే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండాలి అని చెప్పిన, మళ్ళీ 2024లో కవితనే ఉండాలి అని చెప్తున్నా. ఏ రోజు అమర్యాదగా మాట్లాడినను ఒక మాట చెప్పు. మీ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేసిన బగ్గుమనే సమయం, అలాంటిది ఆమె మీద సింపతి చూపించారని ఏకంగా బండి సంజయ్ గారి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అపోజ్ చేశారు మీరు. అది సింపతి చూపించినట్ట కవిత మీద? అది ఆ ఒక్క స్టేట్మెంట్కి సంబంధించి నా అభిప్రాయం తెలియజేసినాను. అది ఒక స్టేట్మెంట్ వరకే వర్తిస్తుంది. అది దానికి మించి ఉండదు, దానికి తక్కువ ఉండదు. దట్ ఈస్ ఓన్లీ సబ్జెక్ట్ టు దట్ వన్ స్టేట్మెంట్. నువ్వు మాట్లాడేది మా ఇంటి మీద దాడి, కవిత మీద నేనేదో అమర్యాదగా కమెంట్స్ చేసిన అని ఒక కమెంట్ చెప్పు. మళ్ళీ నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు ట్విస్ట్ చేయకు. దాని సబ్జెక్ట్ ఒక ప్రశ్న అడిగినావు, ఏం అమర్యాదగా మాట్లాడినో చెప్పు. మీరు కేటీఆర్ గారిని కేటీఆర్ అనకుండా చెప్తున్నాను. అదే ఇప్పుడు కవిత గారి గురించి కూడా చెప్తున్నాను. కవిత గారిని కవిత గారు అని సంబోధించకుండా కేసీఆర్ కూతురు బిడ్డే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ధర్మపురి అరవింద్ గారిని నేను గారు అని మర్యాదగా మాట్లాడుతున్నావు కాకుండా మీ నాన్నగారి పేరుని సంబోధించి మిమ్మల్ని సంబోధిస్తే కొద్దిగా పించేసినట్టయితే కవిత కేటీఆర్ మాట్లాడే భాషలోనే వాళ్ళకి మేము రిప్లై ఇస్తాం. నీకు కవిత మాట్లాడితే తప్పు అనిపించదు, అరవింద్ మాట్లాడితే తప్పు అనిపిస్తుంది అంటే నువ్వు బయస్ జర్నలిస్ట్. ఏదేమైనా బీజేపీ అయితే సిద్ధాంతాల పార్టీ కదా. ఏదేమైనా కాదు, నువ్వు బయస్డ్ జర్నలిస్ట్ అవుతావు. నువ్వు టీఆర్ఎస్ కి అంటే కవిత గారు అని మీరు మాట్లాడకుండా ఉండడానికి నేను బయాస్ అవుతావు కదా. కేసీఆర్ తిట్టే తిట్లు మీకు కనబడవు, వినబడవు. అరవింద్ అదే భాషలో వాళ్ళకి రిప్లై ఇచ్చినప్పుడు ఎందుకు మీకు తప్పు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? మీ సిగ్నేచర్ స్టూడియోలో వాళ్ళకి పార్ట్నర్షిప్. బట్ ఏదేమైనా కవిత గారు ఏకంగా లేదు, అదే మాట చెప్తున్నాను. కవిత గారు స్వయంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాను అనే దాకా తెచ్చుకున్నారు అని అంటే ఎవరికైనా కాలేదు, అది మీకు కూడా కాదు. ఆమెకు అహంకారం ఉందేమో, ఆమె ఓటమి జీర్ణించుకోలేకపోతుందేమో. ఇవాళ ఇందూరు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఒక వేరే స్థాయికి ఎదిగిపోయిందనేమో, ఓ ఫ్రస్ట్రేషన్లనేమో, లిక్కర్ స్కామ్ అనో, ఈడీ ఇంటరాగేషన్ అనుకోను, జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉందో నాకు తెలియదు. దానికి ఆమె మాట్లాడిన దానికి నేను జవాబుదారి కాదు. నేను ఏం అమర్యాదగా మాట్లాడినా చెప్పు. కవిత గారిని అయితే అహంకారి అని మీరు అంటున్నారు, మీరు అహంకారి కాదా? మరి నువ్వు చెప్పుకో, నీకు చెప్పుకున్నావంటే చెప్పుకో. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు కూడా దూషించారు ఒకసారి. ఆయన చెప్పుల కింద పెడతాను, ఆయన నా ధూళితో సమానం. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు అసౌద్దీన్ ఓవైసీ గురించి మీరు బహిరంగ సభలో నా చెప్పుల కింద ఉంచుతాను అని అన్నారు. సో అది అహంకారం కాదా? నువ్వు అనుకోయా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వేమన్నా అనుకో, నువ్వు ఆరోగెన్స్ అనుకో, నేను యాటిట్యూడ్ అంట, నువ్వు ఆరోగెన్స్ అనుకుంటావు అనుకో. నేను వద్దంటున్నా, నువ్వు ఏమనుకుంటావు అనుకో. మన దేశ భవిష్యత్తుని మార్చగలిగే శక్తి కేవలం ఒక రాజకీయ నాయకుడి చేతిలోనే ఉంటుంది అని అంటారు. అలాంటి రాజకీయ వ్యవస్థలో పీఎం మోడీ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు, కేసీఆర్ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు ముఖ్యమంత్రులు. ఇలాంటప్పుడు ఒక ఇండియా ఒక చైనాతో కానీ, ఒక రష్యాతో కానీ, ఒక అమెరికాతోని ఎప్పుడు పోటీ పడుతుంది? తిట్టటోళ్ళం ఏం కాదు, తిట్టటోళ్ళని అడుగు. ఇక పోటీ పడే విషయానికి వస్తేనా
చైనా తోటి బ్రహ్మాండంగా పోటీ పడుతున్నాము. ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయినాము. అది కూడా పోస్ట్ కోవిడ్లో కూడా ప్రపంచ స్థాయిలో ఎంతైతే ఇబ్బంది పడ్డారో ప్రపంచ దేశాలు, మన దేశం అంత ఇబ్బంది పడలేదు. పడ్డా కూడా కంపారిటివ్లీ అంత ఇబ్బంది పడలేదు ఎకనామికల్గా. పోస్ట్ కోవిడ్ ఆల్సో వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ పోస్ట్ కోవిడ్ ఎరా. ఇదంతా మోడీ గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వల్ల. కాబట్టి ఎవరో మోదీ గారిని బూతులు తిట్టంగానే ఏదో అయిపోతుంది అనుకోవడం. ఆయననే అన్నాడు, మోదీ గారు బేగంపేటలో ఎయిర్పోర్ట్లోనే అన్నాడు, నాకు రోజు 2 కిలోలు 2.5 కిలోలు బూతులు తింటా నేను అని. తిని నా శరీరము, నా మైండ్ బలంగా తయారైంది తప్ప నేను దానికి రియాక్ట్ కానని మమ్మల్ని కూడా రియాక్ట్ కావద్దన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో దన్ ఖాతా ఖోలో దన్ దాల్తా అని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు స్వయంగా మీ తండ్రినే కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే, మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయసు ఉండదు అని కేటీఆర్ గారి ఒప్పుకొని ఈరోజు మీ తండ్రి గారినో మిమ్మల్ని దూషిస్తాడు. ఇవి విన్నప్పుడు ఇష్టము నా తండ్రికి వాళ్ళకి మధ్యలో ఉన్న ముచ్చట, నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు కాదు 2017 నుంచి చెప్తున్నా, నాకు మా తండ్రితోటి ఎటువంటి రాజకీయ సంబంధం లేదు. ఆయన నాకు రాజకీయ గురువే. నరేంద్ర మోడీ నాకు లీడరు. మా పార్టీకి జేపీ నడ్డా గారు అధ్యక్షులు, మా రాష్ట్రీయ విభాగానికి బండి సంజయ్ గారు అధ్యక్షులు, డి శ్రీనివాస్ గారు నాకు రాజకీయ గురువు. దీంట్లో నేను ఫస్ట్ నుంచి ఇంతే చెప్తాను. అమిత్ షా గారు నేను రాజకీయాల్లోకి నన్ను పని మొదలు పెట్టుకున్నప్పటి నుంచి నా మీద ట్రాక్ పెట్టి పార్లమెంట్ ఎన్నికల కంటే 6 నెలల ముందే నువ్వే లోక్సభ అభ్యర్థి అని అందరి ముందర ఢిల్లీలో చెప్పిన నాయకుడు అమిత్ షా గారు. సో వీళ్ళందరూ ఈ రకంగా నాకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి కుటుంబ సభ్యులతోటి నాకు సంబంధం లేదని నేను ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పిన. ధర్మపురి అరవింద్ గారు ఒక సర్పంచ్ స్థాయికి కూడా పోటీ చేయకుండా, పార్టీలో ప్రధానమైన కీలక పోస్టులు లేకుండా డైరెక్ట్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీఫామ్ తీసుకోవటం ఎలా సాధ్యమైందంటే? అది అమిత్ షా గారిని అడగాలి నువ్వు. ఆ రోజు ఆయన అధ్యక్షుడు, నాకెట్లా తెలిసే? డైరెక్ట్ పిలిచి ఐడెంటిఫై అయితే చేయడు కదా సార్. ఆయన మీరు ఏదో చేసే ఉంటారు, ఎందుకు చేసుకున్నాడు ఆయనకు తెలుసు, నాకెట్లా తెలుస్తుంది? నీకు ఆయన ఇంటర్వ్యూ టైం ఇస్తే అంటే మొత్తం ఇండియా మొత్తంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఏం శాటిలైట్ పెట్టి వెతుక్కున్నాడా అరవింద్ గారు, అమిత్ షా గారు? రాజకీయాల మీద మీకున్న ఒపీనియన్ ఏంటి సార్? అప్పుడు 2014 మీరు వచ్చేటప్పుడు ఏ నేపథ్యంలో రావాల్సి వచ్చింది? రాజకీయాల్లోకి వచ్చింది నేను 2017లో. మేము మోదీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రావడం అన్నది నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. నేను వచ్చిన స్లోగనే మోదీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే అని. నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి ఇవాళ కూడా నా ఇంటి బయట ఎక్కడ ఫ్లెక్స్ ఉన్నా ఇదే క్యాప్షన్ ఉంటుంది. సో ఒక వ్యక్తిని, ఒక ఇన్స్టిట్యూషన్ని, ఒక ప్రధానమంత్రిని, ఆయనకున్న ఐడియాలజీని, ఆయనకున్న అవినీతి రహిత పాలన మీద ఉన్న పట్టుని పెంచడానికి మనం కృషి చేయడానికి పార్టీలోకి వచ్చినాము, రాజకీయాల్లోకి వచ్చినాము, అదే పని మీద ఉన్నాము. బాల్కొండ మీద ధర్మపురి అరవింద్ గారికి ఎందుకంత ప్రేమ? ప్రశాంత్ రెడ్డి మీద? నేను పుట్టింది వేల్పూర్, మా నాయనమ్మ ఇల్లు వేల్పూర్, నేను పుట్టింది కొరుట్ల. మా నాయనమ్మది వేల్పూరు, మేము ఆడ పెరిగినాము. అయితే ఇప్పుడు నాయనమ్మ ప్రేమ బాల్కొండ మీద ఉందా, లేదంటే ప్రశాంత్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ? ఆయన వేల్పూర్ పిల్లగాడు కదా, ఆడ పుట్టినవాడే కదా. అయితే ప్రత్యేకమైన ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందా ప్రశాంత్ రెడ్డి మీద? మా ఊరోడు ఉంటుంది కొంచెం. నిజామాబాద్ అంతా కూడా ఒక కోటగా చేసుకొని ధర్మపురి అరవింద్ ఏలుతున్నాడు అని అంటే? మోడీ కోట స్థాపిస్తున్నా, తప్పేముంది? ఇందూరుని మోడీ కోటగా భారతీయ జనతా పార్టీగా స్థాపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. అది ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో అవుతున్నది, తప్పేముందే? నిజామాబాద్ కోటలో మీరు బాగున్నా, సుభిక్షంగా ఉన్నా, ప్రజలు సుభిక్షంగా ఉన్నా, మంత్రులు సుభిక్షంగా లేరు కదా మీ రాజ్యంలో? మంత్రులు సుభిక్షంగా లేరా అంటే? సంతోషంగా లేరు. రాజు కొద్దిగా కఠినంగా ఉన్నాడు, జనతా పార్టీ పెరుగుతుంది అంటే సంతోషంగా ఎట్లుంటారు? అంటే రాజు కఠినంగా ఉన్నాడు, రాజ్యం అయితే పెరుగుతా ఉంది కానీ రాజు కఠినంగా ఉన్నాడు నిజామాబాద్ రాజు అని అంటున్నారు. మరి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళక? లేదు, మీ పార్టీ వాళ్ళకి. మా పార్టీ పెంచే పని నాది. అది కఠినంగా అయినా సున్నితంగా అయినా ఎట్లయితే పెట్టుకుంటూనే ఉంటాం. మీరు కట్టినటువంటి ఇల్లు నిజామాబాద్లో కట్టొచ్చు కదా, ఆర్మూర్లో ఎందుకు కట్టుకున్నారు మీరు? నీకు ఏమనిపిస్తా చూపించుకో. మీకు వ్యక్తిగత ఉంటుంది కదా సార్, ఏదో సైట్ నచ్చిందనో లేకపోతే ప్లేస్ నచ్చిందనో. ఇచ్చిన ఆర్మూరు సెంటర్ అవుతుంది పార్లమెంట్ సెగ్మెంట్. మస్తు సార్లు ఇచ్చారు కానీ ఎందుకో కొద్దిగా లోపల నుంచి ఇంకొక ఆన్సర్ రావాలని ప్రతిసారి మీడియా వాళ్ళు ట్రై చేసిరు కానీ మీరు రాలే. ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్తా. నేను మీకు తమ్ముడు అంటోండి సార్, నాకన్నా నిజం చెప్పాలా మీరు? చూపించుకోలేంది ఉన్నది అయితే ఆర్మూరు సెగ్మెంటు, ఆర్మూరు పట్టణము నిజామాబాద్ పార్లమెంట్ మొత్తానికి సెంటర్ అవుతుంది. ఏ 7 నియోజకవర్గాల నుంచి నన్ను కలవాలన్నా,
కార్యాలయానికి రావాలన్నా అందరికీ ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్మూర్ని ఎంచుకోవడం. ఆర్మూర్ పట్టణాన్ని ఒక అనంతపూర్, ఒక తాడేపత్రి లాగా, ఒక జేసీ దివాకర్ లాంటి ఫ్యామిలీ లాగా మీరు కానీ జీవన్ రెడ్డి కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు నిజంగా తిరగబడి మీ మీద దాడులు చేస్తున్నారా? నువ్వు అనంతపూర్ ఫ్యాక్షన్ తోటి పోలుస్తున్నావు. నిజంగా అట్లనే మీ మీద కత్తులతో దాడి చేసిరు, గడపారాలతో దాడి చేసిరు, మీ కార్లు అద్దాలు బలగొట్టిరు. అది నా ఇప్పటికి 6 సార్లు అయింది. కానీ నా మీద దాడులైనా కానీ మేము ఎవరి మీద దాడులు చేయలే కదా. మా మీద అయినాయి. మా కార్యకర్తలను చంపినరు, మా కార్యకర్తలను కొట్టినరు, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టినరు, మా కార్యకర్తల మీద పీడీ యాక్టులు పెట్టి తోసినరు, బైన్సాలో పీడీ యాక్టులు పెట్టినరు. బైన్సా కూడా నా నియోజకవర్గం ఎక్కువ దూరం ఏం లేదు, పక్కనే ఉంటుంది.